ఫైనల్లీ హీ ఈస్ బ్యాక్. ఎస్, భారతీయ 2 మన థియేటర్లోకి అయితే వచ్చేసింది. నేనైతే ఫస్ట్ చూసేసాను. మీకు ఈరోజు రివ్యూ చెప్పడానికి అయితే వచ్చేసాను. దాదాపు 6-7 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకి భారతీయ 2 అయితే థియేటర్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మూవీపై అంచనాలు అయితే ఓ రేంజ్లో ఉన్నాయి. మూవీ స్టార్ట్ అవ్వడమే టైటిల్స్తోనే ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసేటని చెప్పాలి. కమల్ హాసన్ ఎంట్రీ డీసెంట్గా స్టార్ట్ అయ్యి ఫస్ట్ హాఫ్లో ఎంగేజింగ్ సీక్వెన్స్లు, ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్, అనిరుద్ బీజిఎం అదిరిపోయేలా ఉన్నట్లు చెప్తున్నారు. ప్రతి సీన్లో చాలామంది ఆర్టిస్టులు కలర్ఫుల్గా ఉందని, శంకర్ మార్క్ విజువల్స్ అట్రాక్టింగ్గా ఉన్నాయని, కమల్ డ్యూయల్ రోల్ కూడా చాలా బాగా చేశాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లోగా సాగుతుంది అనిపించిన విజువల్స్ గ్రాండియర్తో కట్టిపడేశారని, క్లైమాక్స్ ఫైట్ అయితే అదిరిపోయింది. సూపర్గా ఉన్నది నిజంగా చెప్పాలంటే. సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ సినిమాకు ప్రధాన బలమని, కామెడీ లేకపోవడం చిన్న మైనస్ అనిపించింది. ఇంకా ఫైటింగ్స్, సన్నివేశాలు అవైతే గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ అయితే ఓవరాల్గా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ స్లోగా సాగినా సరే క్లైమాక్స్లో అయితే కొంచెం బాగా హైలైట్ అయింది. అండ్ ఈ మూవీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే బాగా బీభత్సంగా హిట్ అవుతుంది. తమిళోళ్ళు కొంచెం అంటే అటువైపు ఇటువైపు అనే టాక్ అయితే ఉంది. మన తెలుగు వాళ్ళు మన భారతీయ సినిమా ఫైనల్లీ హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థియేటర్కి వెళ్ళి మస్ట్గా వాచ్ చేయండి, చాలా బాగుంది. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.